ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు సంఖ్యాకాండమందలి 11 అధ్యాయాలు మనం చూసాం. ఈ రోజున 12వ అధ్యాయము నుండి మనం ప్రారంభించుకుందాం. 12వ అధ్యాయము 6వ వచనము. యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు, మీలో ఎవరైనా ప్రవక్త ఉన్న ఎడల నేను వారికి దర్శనములందు కల్పింతును, కలలో వారితో మాట్లాడేదను. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాట్లాడను. అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించి తిని, నేను అతనితో ప్రత్యక్షముగా మాట్లాడేదను. గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడగు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎన్ని గుండెలున్నవి అని ఉగ్రుడైపోయాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మోషే ప్రవక్త యొక్క ఉన్నత స్థితిని అంగీకరించలేక అతని తోబుట్టువులైన మిరియాము ఆరోనులు అతనికి వ్యతిరేకముగా మాట్లాడగా దానిని గాంచిన మీరు మిరియామును శిక్షించారు. ప్రభు, ఇతరులలో ఉన్నటువంటి మంచితనాన్ని మేము గుర్తించి దాని నిమిత్తమై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించే గొప్ప మనస్సును మాకు దయచేయండి. ఈరోజు నేను ప్రకటించబోతున్న ఈ వాక్కును మీరు ఆశీర్వదించండి. ఆలకించుతున్న బిడ్డలందరినీ ఫలవంతులుగా చేయండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి మనిషిలో కూడా దేవుని యొక్క మంచితనం ఇమిడి ఉన్నది. దేర్ ఇస్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిలో మంచితనం ఉంది అండి. కానీ ఈ మంచితనాన్ని అనేక మారులు మనం గుర్తించలేకపోతున్నాము.
అనేక మారులు ఈ మంచితనాన్ని అంగీకరించలేకపోతున్నాం. మనకంటే ఎవరైనా మంచిగా ఉంటే వారిలో ఉన్న ఆ సుగుణాన్ని మనము స్వీకరించలేకపోతున్నాం. ఎందుకంటే ఒకే ఒక కారణం అహం. ఈ అహము అనేటటువంటిది మనిషిని అధః పాతాళలోకానికి నెట్టివేస్తుందండి. ఎప్పుడైతే మనిషి నేను గొప్ప ఇతరులు తక్కువ అనే మనస్తత్వం కలిగి ఉంటాడో అది అహానికి ప్రారంభము. అలా అహముగా ప్రారంభమైనది గర్వముగా మారి గర్వము వినాశనానికి మనిషిని తీసుకువెళుతుంది. ఈరోజు మనం ఆలకించినటువంటి ఈ యొక్క వాక్కు పూర్వపరాలు గనక గమనించినట్లయితే మోషే ప్రవక్త వివాహము చేసుకున్నటువంటి యువతి ఇజ్రాయేలు యొక్క వనిత కాదు, ఇథియోపియా స్త్రీని. ఇథియోపియా స్త్రీని వివాహము చేసుకోబట్టి ఆమె గురించి ఎక్కడి నుంచో పరాయి స్థితి నుండి వచ్చింది, పరాయి ప్రదేశము నుండి వచ్చింది, పరాయి వంశము నుండి వచ్చింది అన్న భావన కలిగినటువంటి వారై మోషేను తోలనాడటం ప్రారంభించారు. ప్రియులారా, ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము ఏంటి అంటే స్వాతంత్ర్యం, ఫ్రీడమ్. అంటే మనకు ఏది కావాలో అది స్వీకరించటానికి, మనకు ఏది కావాలో దానిని అవలంబించటానికి మన ఆలోచన సరళిని బట్టి, మన విధి విధానాల బట్టి మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. మోషే ప్రవక్త జీవితాన్ని గనక చూచినట్లయితే ఐగుప్తులో నుండి పారిపోయిన తరువాత ఎడారిలో ఆయన పడ్డ కష్టాలలో ఆయన వివాహము చేసుకున్నటువంటి స్త్రీ ఇథియోపియా స్త్రీ. కానీ ఆయన వివాహము చేసుకొని ఆ స్త్రీతో కలిసి తిరిగి ఐగుప్తు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో కలిసే సమయంలో బహుశా ఆ స్థితిని బట్టి, ఆ స్త్రీని బట్టి మోయిజు ప్రవక్తను మిరియాము ఆరోనులు నిందించటం ప్రారంభించారు. నీవు మన దేశంలో లేకపోతే మనకు చెందినటువంటి వ్యక్తిని స్వీకరించలేదు కాబట్టి నీవు మా వాడవు కావు అనేటటువంటి భావన కలిగో, లేక మోయిజు ప్రవక్తల చిన్న చూపు కలిగో అతనిని నిందించటం ప్రారంభించినప్పుడు దేవుడు ఉగ్రుడై ఈనాడు మనం ఆలకించిన వాక్కు చెప్తున్నాడు, మీరు ఎవరనుకుంటున్నారు? నేను అనేక మంది ప్రవక్తలతో మాట్లాడాను, అనేక మందితో నేను మాట్లాడాను, కానీ అందరితో కూడా నిగూఢమైనటువంటి విధంగా మాట్లాడాను. కానీ నా ప్రవక్త అయినటువంటి, నా మనిషి అయినటువంటి నా మోయిజుతో, నేను నాయకుడిగా ఇచ్చినటువంటి ఇతనితో నేను సూటిగా మాట్లాడాను. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఐ స్పోక్ విత్ హిమ్ లైక్ ఎ ఫ్రెండ్. ఒక స్నేహితుడితో మరొక స్నేహితుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ స్థితి కలిగి నేను నా యొక్క మోయిజుతో మాట్లాడానంటున్నాడు దేవుడు. ఆలకిద్దాం ప్రియులారా, ప్రతి మనిషికి దైవత్వం ఉంది అండి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. దేవుని యొక్క ఊపిరిని పుణికి పుచ్చుకుంటున్నాడు మనిషి కాబట్టి దైవత్వము, మట్టి నుండి చేయబడ్డాడు కాబట్టి మానవత్వము, శరీరధారిగా ఉంటున్నాడు కాబట్టి ఈ మనిషిలో మంచి అనేది ఉంది. అండ్ గాడ్ ఈజ్ గుడ్ అంటూ ఉంటాం, దేవుడు మంచివాడు అంటున్నాము. ఆ దేవుని యొక్క మంచితనము ప్రతి మనిషిలో కూడా నిగూఢమై ఉంది. ఈ మంచితనం అనేటటువంటిది ఒక స్థితి అండి. ఆ స్థితి అనేక రూపాలుగా మారవచ్చు. ఈ మంచితనం అనేటటువంటిది అనేక విధాలుగా ప్రస్ఫుటము కావచ్చు. కాబట్టి ఈ మంచితనాన్ని మనం స్వీకరించడానికి, అంగీకరించడానికి సిద్ధపడాలి. అనేక మారులు మనము ప్రజలలో ఉన్నటువంటి, మన చుట్టుప్రక్కల ఉన్న వారిలో ఉన్న మంచితనాన్ని అంగీకరించడం చాలా కష్టపడిపోతూ ఉంటాం. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే మన బిడ్డలు చదువుకుంటున్నారు, మన బిడ్డల స్నేహితులతో ఆడుకుంటున్నారు. కానీ అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్ని నిబంధనలు పెడుతూ ఉంటాం, రిస్ట్రిక్షన్స్. నువ్వు వాళ్ళతో ఆటలాడవద్దు, వీళ్ళతో ఆటలాడవద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అనే భావననే మన చిన్న బిడ్డల మనసులో మనం రేకెత్తిస్తూ ఉంటాం. బహుశా మనమే మన చిన్న బిడ్డల మనసులను కలుషితం చేస్తున్నామేమో అన్నటువంటి భావన మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అన్యం పుణ్యం ఎరగని చిన్న బిడ్డలు ఆడుకునే సమయంలో వారి మధ్య ఆంతర్యాలను మనం సృష్టిస్తూ ఉంటాం మనకున్నటువంటి విధి విధానాల బట్టి.
ఇది ఒక విధంగా అయితే, మన బిడ్డల స్నేహితులు ఎవరైనా మన బిడ్డ కంటే మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాడు అనుకుందాం. ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి చాలా తక్కువ మంది తల్లిదండ్రులు తమ బిడ్డ కాని బిడ్డ అయినటువంటి ఆ వ్యక్తిని అభినందించటానికి ముందుకెళతారు. చాలాసార్లు చెప్తాము కదా, వంకలేనుడు డొంకట్టుకొని వేలాడాడు అన్నట్లు, ఏదో కాపీ కొట్టి పాస్ అయ్యాడులే, లేకపోతే ఆడికి ఏదో ఎవరో సహాయం చేశాడులే అని అతనికి లేకపోతే ఆమె యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని మనం అంగీకరించలేము. అందుకే మనకు ఒక సామెత ఉందండి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. మన పెరట్లో అనేకమైన మొక్కలు ఉండొచ్చు, ఆ మొక్కలు మరొక ప్రదేశంలో ఉంటే వాటి విలువ మనం గ్రహిస్తామేమో, కానీ అదే మన పెరట్లో ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి వాటి యొక్క విలువ గ్రహించాం. అందుకే ఈ సామెత పుట్టి ఉంటుంది, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని. ఇదే విషయంలో యేసు ప్రభు కూడా బాధపడ్డాడండి. ఆయన తన స్వగ్రామం వెళ్ళినప్పుడు ఆయనను చూసి, ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళందరూ అంటారు కదా, ఈయన వడ్రంగి కొడుకు కాడా అంటే, అక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు చూసి దేవుని స్తుతించటం ప్రక్కన పెట్టేసి, అతనిని అభినందించటం ప్రక్కన పడేసి అతని గురించి తక్కువగా మాట్లాడారు. అంటే ఇతను వడ్రంగి కొడుకే కదా, ఇతని అమ్మా నాన్న మన మధ్య పెరిగారు కదా, మన మధ్య వీళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అతనిని అంగీకరించలేకపోయారు, అతన్ని స్వీకరించలేకపోయారు. ప్రియులారా, ఇతరులలో ఉన్న మంచితనాన్ని గుర్తించాలి అంటే సహృదయము కావాలి. ఇక్కడ నేను మీకు ఒక మాట చెబుతానండి, మన అనుదిన జీవితములో ఎందుకని మనము ఇతరులలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించటములో వెనకబడిపోతున్నాము అంటే, బహుశా దానికి చాలామంది చెబుతూ ఉంటారు కదా, మనము ఇతరులలో మంచితనాన్ని గుర్తించటానికి ముందు మనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం గుర్తించటం నేర్చుకోగలిగిన రోజున ఇతరులలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైనదండి. యేసు ప్రభు సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా, ఆజ్ఞలన్నింటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? దానికి యేసు ప్రభు ఇచ్చిన సమాధానము, నీ దేవుడైన యెహోవాను మనస్స వాచ కర్మాన సేవించుతువుగాక, ఆరాధించుదువుగాక, అదే విధముగా నీవు నీ వలె ఇతరులను, నీ సహోదరులను ప్రేమించుదువుగాక. ఈ రెండవ ఆజ్ఞ అండి, నీవు నీ వలె ఇతరులను, నీ సహోదరులను ప్రేమించుదువుగాక. నీ వలె, ఈ ఒక్క పదాన్ని గురించి మనం కొద్దిగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీ వలె అంటే నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా. అసలు వాస్తవానికి నన్ను నేను ప్రేమించుకుంటున్నానా? చాలామంది అనుకోవచ్చు, నన్ను నేను ఎందుకు ప్రేమించుకోవటం లేదు అని. కానీ తరచి చూస్తే, ఆలోచన చేస్తే మనలను మనం పరిపూర్తిగా ఇష్టపడటము లేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే, ఉదాహరణకి ఒక యవ్వనస్తుని తీసుకున్నాం అనుకోండి, ఆ యవ్వనస్తుడు కాస్త సామాన్య ఛాయగా ఉన్నాడే అనుకుందాం. ఆ కాస్త సామాన్య ఛాయగా ఉన్న ఆ యవ్వనస్తుడు తనకంటే మెరుగైన మంచి ఛాయలో ఉన్నటువంటి స్నేహితుని చూసి అనుకుంటూ ఉంటాడు కదా, నేను ఎందుకని ఆ విధంగా లేను అని అనుకుంటే సరిపోతుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఏం చేస్తామో, నార్మల్గా చేస్తున్నది ఏంటి అంటే, ఆ క్రీములు రాయటం, ఈ క్రీములు రాయటం, దానికి డబ్బు ఖర్చు పెట్టడం. అంటే మనకున్న కాంప్లెక్స్ని, మనకున్నటువంటి ఆ ఛాయను తీసివేసి ఇంకా దానికంటే మంచిగా కనిపించాలనే తాపత్రముతో మనలను మనము ఒక విధంగా తిరస్కరించుకుంటూ, ఇతరులను గురించి మనం ఎక్కువగా ఆలోచించుకుంటూ వారిలాగా ప్రవర్తించాలని మనం మన ప్రవర్తనని మార్చుకుంటూ ఉంటాం. బహుశా దీనిని అంటారు కదా, పులిని చూచి నక్క వాతలు పెట్టుకుంది అంటారు. నక్కే, పులి పులే. కానీ పులిలాగా నక్క ఉండాలి అనుకుంటే సాధ్యం కాదు. అదేవిధంగా మనము అనేక సార్లు మనకు లేనటువంటి గుణగణాలను, లేక మనకు ఉన్న గుణగణాలను కూడా మనం అంగీకరించలేకపోతున్నాం.
ముఖ్యంగా ఈ ఫిజిక్, ఈ యొక్క శారీరకమైన స్థితిని బట్టి 35-40 ఆ వయసులో ఉన్నవాళ్ళు సహజంగా కాస్తో కోస్తో జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఏమనుకుంటాం, ఈ జుట్టు ఊడకూడదని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. ఇది నవ్వుకునేటటువంటిదే. కానీ ఆ సమయాలు మనం ఆలోచించేది ఏంటంటే, ఇది సహజంగానే ఊడిపోతుంది కదా, ఓకే నాకు బట్టతల వస్తే వచ్చింది, కానీ దాని గురించి మనం ఎంత హైరాణ పడుతూ ఉంటాము అంటే మనలను మనము అంగీకరించటం లేదు. మన స్థితిని మనం అంగీకరించలేకపోతున్నాం, మన స్థితితో మనము బ్రతకలేకపోతున్నాం. కాబట్టి ఆ సమయంలో మనలో ఉన్నటువంటి ఆ ఘర్షణ ప్రారంభమవుతుంది. ఇది ఒక శారీరకం గురించి నేను మాట్లాడుతున్నా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మిక స్థితి నుండి, ఆర్థికపరమైన స్థితి నుండి, సామాజికమైన స్థితి నుండి మనలను మనం తక్కువ చేసుకొని మన గురించి మనం వ్యధ చెందుతూ, మన గురించి మనం బాధపడుతూ, ఎందుకు వచ్చిన గొడవ ఏంటి నా బ్రతుకని నన్ను నేను అంగీకరించకుండా ఏమైనా నా బ్రతుకును నేనే నరకం చేసుకునేలా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు వాస్తవానికి తమను తాము అంగీకరించుకోలేకపోతున్నారు, తమను తాము ఇష్టపడలేకపోతున్నారు. ఎప్పుడైతే ఎవరైతే తమను తాము ఇష్టపడలేకపోతున్నారో అటువంటి వారు ఇతరులలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించరు, గుర్తించిన అంగీకరించిన ఇతరులతో చెప్పరు, దానికి లేనిపోని తోకలు తగిలించి వారి యొక్క ఔన్నత్యాన్ని ప్రక్కన పడేస్తూ ఉంటారు. ప్రియులారా, లెర్న్ టు లుక్ ఎట్ అదర్స్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్. సద్భావన కలిగి నన్ను నేను తెలుసుకోవటం ప్రారంభించినప్పుడు ఇతరుల ఎడల కూడా నేను సద్భావన కలిగి ప్రవర్తిస్తాను. ఇది వాస్తవం అండి. ఇదే విషయాన్ని 12వ అధ్యాయమందు మనం చూస్తున్నాం. మిరియాం అంగీకరించలేదండి. మోయిజు ప్రవక్త గొప్పతనాన్ని ఆమె పట్టించుకోలేదు. ఈయన మాకంటే గొప్పవాడా, మోయిజు మా తర్వాత జన్మించిన వాడు కదా, ఏంటి అతని గొప్పతనము అని అతనిని తిరస్కరించటం వలన దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనయ్యారు. తద్వారా ఆమెను శిక్షించటము ద్వారా ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. ప్రియులారా, మిరియామికి వచ్చినటువంటిది శారీరకమైన కుష్ఠరోగమేనండి. కానీ మనకు ఇతరులను స్వీకరించకపోవటం వలన, ఇతరుల ఎడల సద్భావన లేకపోవటం వలన, ఇతరుల ఉన్నటువంటి తలాంతులను గుర్తించలేకపోవటం వలన, ఇతరుల ఉన్న ఏమైనా చెడ్డని, చిన్నదాన్ని గోరంతలుగా ఉన్నదాన్ని కొండంతలుగా చేసి చూపించి వారి యొక్క పేరును అప్రతిష్ట పాలు చేసేటటువంటి కుచితమైన మనస్సుతో ఉన్న మన బ్రతుకులు కూడా కుష్ఠ రోగము కలిగిన బ్రతుకులే. వాస్తవం అండి. మిరియాము శారీరకమైన కుష్ఠరోగం పొందిందండి, కానీ మనం మానసికమైన కుష్ఠరోగులుగా బ్రతుకుతున్నాం. మానసికమైన ఈ జాడ్యం, దీని నుండి మనం బయటపడాలి అంటే ఒకే ఒకటి ఏంటి అంటే, నా బలహీనతలతో నన్ను నేను అంగీకరించడం నేర్చుకోవాలి. నా బ్రతుకును యాజ్ ఇట్ ఈజ్, ఏ విధముగా నేను బ్రతుకుతున్నానో నా బ్రతుకును పరిపూర్ణముగా నేను ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రియులారా, నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ప్రభు నాకు కాస్త కోస్త మాట్లాడే శక్తినిచ్చారు, పాటలు పాడే శక్తి కొడిస్తే అంత బాగు అని. నాకు అది ఇవ్వలేదండి. నాకు పాటలు పాడే శక్తి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి పాటలు పాడే వాళ్ళకి లేనిపోయిన వంకలు నేను పెట్టాను అనుకోండి, పద్ధతి కాదు. నాకు దేవుడిచ్చిన తలాంతుల బట్టి నా బ్రతుకులో దైవత్వాన్ని నింపుకుంటున్నా. ఇతరుల్లో ఉన్నటువంటి ఆ తలాంతుల బట్టి, వారికి దేవుడు వసగినటువంటి కృపను బట్టి వారిలో ఉన్న వాటిని కూడా చూసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇది మనం చేయగలగాలి. అప్పుడు
ప్రభు చెప్పిన మాట ప్రకారం ఇతరులు నీకు ఏమి చేయాలని నీవు కోరుకుంటున్నావో నీవు అదే ఇతరులకు చెయ్యి. చాలా గొప్ప మాట అండి. నన్ను అందరూ అంగీకరించాలి అనుకుంటా, అందరూ నన్ను మెచ్చుకోవాలి అనుకుంటా, అందరూ నా ఎడల మంచిగా మాట్లాడాలి అనుకుంటా, అందరూ నా గురించి మంచిగా మాట్లాడాలి అనుకుంటా, నాలో కాస్తో కూస్తో చెడు ఉన్న ఆ చెడు గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటా, ఎవరైనా నాలో ఉన్న కాస్త చెడుని గురించి మాట్లాడితే వాళ్ళ మీదకి పోట్లాటకి వెళతా. మరి ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు మరి ఇతరుల ఎడల నేను కూడా అదే మనస్సు కలిగి ప్రవర్తించాలి కదా. నేను కూడా ఇతరుల గురించి మంచిగానే మాట్లాడాలి కదా. నేను కూడా ఇతరుల గురించి, ఇతరుల ఉన్న గొప్పతనాన్ని బయటకు తీసి నలుగురికి చెప్పగలగాలి కదా. నాలో ఉన్న మంచితనం గురించి నలుగురు మాట్లాడుతూ ఉంటే నేను ఎంత సంతోషపడిపోతానో, నేను కూడా ఇతరుల ఉన్న మంచితనం గురించి ఒక్క ముక్క ఎవరితో మాట్లాడినప్పుడు వాడు ఎంతో సంతోషపడతారే, వారు సంతోషపడటంలో నేను కూడా సంతోషపడగలగాలి కదా. అందుకే ఈ సద్భావన కలిగి మనం ముందుకు సాగటానికి ప్రయత్నించేద్దాం. మనం ఎవరినో విమర్శించమండి, మనతో పాటు జీవిస్తున్న వ్యక్తులనే మనం విమర్శిస్తాం. మనతో పాటు ఆఫీసుల్లో పనిచేస్తున్న వ్యక్తులనే విమర్శిస్తూ ఉంటాం. మనతో పాటు ఆలయములో మన ప్రక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న మన వ్యక్తులనే మనం విమర్శిస్తూ ఉంటాం. ఈ విమర్శించటము కూడా అవకాశాన్ని బట్టి వాడుతూ ఉంటామండోయ్. ఏ విధముగా అంటే భార్యాభర్తల మధ్య విమర్శన కొద్దిగా మీకు చెబుతాను. ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రిందట ఏదో చిన్న గొడవ పడ్డారనుకోండి, సమస్య పోయింది అనుకోవచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో మరొకసారి అటువంటి గొడవ జరిగిందనుకో, అప్పుడు పాతవి అన్నీ తవ్వుకొని మరీ మాట్లాడుతూ ఒక్కరిని ఒకరు దెప్పి పొడుచుకుంటూ ఒక్కరి నిందలను మరొకరు బయటకు తీసుకొచ్చి అవహేళన చేస్తూ అవమానపరుస్తూ అవమానకరమైన మాటలతో చిత్రహింసలు చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మిరియాముకు శారీరకమైనటువంటి కుష్ఠరోగమే, కానీ మనలో అనేక మందికి మన బ్రతుకంతా ఈ కుష్ఠరోగము అంటే ఇతరులలో ఉన్నటువంటి మంచిని గుర్తించలేని కుష్ఠరోగము, ఇతరులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేని అసూయ, ఇతరులు మనకంటే జీవితంలో పైకి వస్తున్నప్పుడు ఓర్వలేని తనము, ఇవన్నీ మనలను కుష్ఠరోగులుగా మారుస్తున్నాయి. కుష్ఠరోగి సమాజపు బయట బ్రతకాలి అండి, సమాజంలో బ్రతకకూడదు. అదే విధముగా ఇటువంటి కుష్ఠరోగముతో మనము మ్రగ్గిపోతూ ఉంటే మనము బ్రతకాల్సింది కూడా సమాజపు బయటేనండి. అంటే మనము సమాజంలో బ్రతికే హక్కు లేని వారమే. ఇక్కడ ముగించే ముందు మీతో ఒక మాట చెబుతా. ఒక సామెత ఉంది అండి. నాలంటోడు పెళ్లి చేసుకొని భార్యతో ఇంటికి వస్తే అందరు అంటున్నారంట, ఏంట్రా ఇటువంటి వాడికి ఇటువంటి దొరికింది. అప్పుడు ఆ కుర్రోడు అంటాడంట, నా కళ్ళు పెట్టుకొని చూడండి. ఇంకొక సామెత ఒకటి ఉంది కదా, నేను మునిగింది గంగ, నేను మెచ్చింది రంభ అని. అంటే ఇతరుల మనోభావాలను గౌరవించటం, ఇతరుల మనోభావాలను అంగీకరించటం, ఇతరుల మనోభావాలను అభినందించటం నేర్చుకుందాం. అందరికీ ఒకే కూర ఇష్టం అనుకోండి, ఎట్లా ఉంటుంది? అందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు? లోకం పిచ్చెత్తిపోద్దండి. ఒక తోటలో అనేక పువ్వులు ఉన్నాయి. ఆ అనేక పువ్వులు ఏ విధంగా తోటకు అందాన్ని తీసుకొస్తున్నాయో, అనేక గుణగణాలు కలిగిన మానవ జాతి దేవునికి ఘనతను, మహిమను, కీర్తిని తీసుకొస్తున్నాయి. మనము పుట్టి పెరిగిన స్థితిగతుల బట్టి మన మనస్సు ముందుకు సాగుతుంది. ఇట్స్ ఎ ట్రైన్డ్ కాన్షియన్స్, అంటే మన మనస్సు ట్రైన్ అయి ఉంటుంది.
పల్లెటూరుల్లో బ్రతికే వాళ్ళు ఆలోచించినట్లు సిటీలో బ్రతికేవారు ఆలోచించలేరు, సిటీలో బ్రతికేవారు ఆలోచించినట్లు అమెరికాలో బ్రతికే వాళ్ళు ఆలోచించరు. ఎవరి ఆలోచనల పరిధి వారిదండి. మనం ఏమి చేయగలగాలి అంటే గౌరవించటం నేర్చుకోవాలి, అభినందించటం నేర్చుకోవాలి, అవసరమైతే అనుకరించటం కూడా నేర్చుకోవాలి. ముగింపులో మరొక్కసారి మీకు చెబుతున్నా, ఒక ఉద్యానవనములో అనేక రకాలైన పువ్వులు ఉండటం వలన ఆ ఉద్యానవనానికి అందం తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచం అనే ఉద్యానవనములో అనేకమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు జీవించటము ద్వారా ఈ ప్రపంచము సుందరమైన ప్రపంచంగా ఉంది. ఈ సుందరమైన ప్రపంచంలో బ్రతుకుతున్న మనము మనకిచ్చిన తలాంతుల బట్టి, మన స్థితిగతుల బట్టి ఇతరులను గౌరవిస్తూ, అభినందిస్తూ, అవసరమైతే అనుకరిస్తూ దేవాది దేవునికి ఘనత, మహిమ, కీర్తిని తీసుకొద్దాం. ఆ దేవుని మంచితనానికి, దేవుని గొప్పతనానికి మనము సాక్షులుగా మారదాం. తలలు ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మోయిసు ప్రవక్తలో ఉన్న మంచితనాన్ని అంగీకరించక అతనిపై నిందలు మోపినప్పుడు మిరియామును కుష్ఠరోగముతో మీరు శిక్షించారు. మా జీవితంలో అనేక మంది ఎడల మేము ప్రవర్తించే తీరును బట్టి మమ్ము క్షమించండి. ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని, మంచితనాన్ని స్వీకరించలేక, అంగీకరించలేక దేవ అనేక మారులు వారిని నిందిస్తూ అపనిందల పాలు చేస్తున్నాము. మాకు జ్ఞానోదయం అయ్యేలా చేయండి. వనములో ఉన్నటువంటి పుష్పాలల రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల స్థితిగతులను బట్టి వారిని స్వీకరించి అంగీకరించే గొప్ప మనసును మాకు దయచేయమని, తద్వారా మీకే ఘనత, మహిమ, కీర్తిని చేకూర్చేలా మాకు జ్ఞానమును దయచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడైన పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే